హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మా షిరిడి ప్రయాణం గురించి చెప్తాను. సో ఫస్ట్గా మేము కొంత ఫుడ్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాము ట్రైన్లో అలా తినడానికి. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. మా ట్రైన్ వచ్చేసి మంచిర్యాల నుండి కోపర్గాంకి. మంచిర్యాల నుంచి రెగ్యులర్గా సండే రోజున ఉంటుంది ట్రైన్ అది. సో మంచిర్యాల టు కోపర్గాం, అక్కడ నుండి మనకి 15 కిలోమీటర్స్ అవేలో మనకి షిరిడి ఉంటుంది. అక్కడ నుండి మనం ఏదైనా వెహికల్ తీసుకెళ్ళొచ్చు. సో మేమైతే రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము, మంచిర్యాల రైల్వే స్టేషన్కి. మా ట్రైన్ వచ్చేసి 2:45కి ఉంది ఇక్కడ మంచిర్యాలలో. సో మంచిర్యాలలో మనం 2:45కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి అరౌండ్ 5 to 5:30 ఆ మధ్యలో దింపేస్తుంది. సో మేమైతే అందరము ఒక ఫోటో తీసుకునేసి రెడీ అయ్యి అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేసాము. జస్ట్ హాఫ్ అన్ అవర్లో ట్రైన్ వచ్చేసింది. ఎందుకంటే మేము కరెక్ట్ టైం చూసుకుంటూ లొకేషన్ అది చూసుకుంటూ వెళ్ళిపోయాం కాబట్టి మాకు అంత టైం ఏం పట్టలేదు. జస్ట్ హాఫ్ అన్ అవర్లో ట్రైన్ వచ్చేసింది. మేమందరం అయితే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాము. బికాస్ చాలా రోజుల తర్వాత ప్లాన్ చేసుకున్నాము. ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కానీ ప్రతిసారి పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. ఒకసారి మా బాబు ఎగ్జామ్స్ అని, ఇంకొకసారి నాకు స్కూల్ ప్రాపర్గా లీవ్స్ దొరకక అలా. సో ఈసారి అందరికీ సెట్ అయిపోయింది. అండ్ మంచి వెదర్, అది అటు ఎండా కాదు ఇటు చలికాలం కాదు, ప్రాపర్ వెదర్ టైంలో మేము వెళ్తున్నాము. సో ట్రైన్లోకి అయితే వెళ్ళిపోయాము. సో టికెట్ కూడా ఒకసారి సబ్మిట్ చేసేసి హ్యాపీగా అందరం కూర్చున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ట్రైన్ ఇక్కడ నుంచి ఉంది అన్నట్టుగా, అంటే మంచిర్యాల నుంచి అని కాదు, ఇది యాక్చువల్గా ఇది వచ్చేది ఎక్కడి నుంచి అని అంటే కాజీపేట్ జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. మన మంచిర్యాలకు వచ్చేసరికి మాత్రం 2:45 అవుతుంది. సో వెళ్ళిపోగానే సీట్లన్నీ చూసేసుకొని చాలా ఫ్రీగా ఉందండి ట్రైన్ ఇక్కడ నుండి మాత్రం. ఎందుకంటే అదంతా రష్ అన్నది ఏం లేదు మనకి. సో ఒక ప్లేస్లో మాత్రం క్రాసింగ్ పెట్టారు. సో కాసేపు ఆగింది, హాఫ్ అన్ అవర్ వరకు ఆగింది అక్కడ కాసేపు కిందికి దిగేసి అట్లా లొకేషన్ అదంతా చూసాం. కానీ మిగతా చోట ఎక్కడ కూడా అది ఆగలేదు, ప్రాపర్గా వెళ్ళిపోతూనే ఉంది, ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లానే ఉంది. అండ్ నైట్ మేము తెచ్చుకున్న ఫుడ్ అదంతా మంచిగా అందరం కలిసి ఎంజాయ్ చేసాము. పులిహోర అండ్ చపాతీ అలా తీసుకొచ్చుకున్నాము. సో సరిపోయింది మా అందరికీ. అండ్ తర్వాత మేము ఎవరి ప్లేస్లోకి వెళ్ళిపోయి ఇక పడుకుందాం అనేసి రెడీ అయిపోయాము. అండ్ చాలా సీట్స్ ఖాళీగానే ఉన్నవి, అందుకనేసి మాకు అంత ప్రాబ్లం ఏం కాలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 5:30 or 6 మధ్యన కోపర్గాంకి మనం రీచ్ అయ్యాము. సో అది కూడా ఒక పెద్ద అడ్వెంచర్ చేసినట్టు అయిపోయింది. యాక్చువల్గా మనం 4:30కి దిగాల్సింది. సో మేమేం చేసాము, 4కి అలా అలారం పెట్టుకొని పడుకున్నామా. అది కొంచెం డిలే అవుతుంది కదా అనేసి మళ్ళీ అందరం నిద్రపోయాము. సో ఇమ్మీడియట్గా మా మమ్మీ లేపేసరికి ఫాస్ట్గా దిగడం అయింది. కానీ లేదంటే ఒక్క సెకండ్ అలా కొంచెం లేట్ చేసి ఉంటే మాత్రం ఒక 1 కిలోమీటర్ అవేలో సో తను లేపింది అందరినీ. లేదంటే మాత్రం అందరం ఇంకెక్కడికో వెళ్ళి దిగేవాళ్ళము. సో అలా ఒక అడ్వెంచర్ తోటి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో కోపర్గాంలో దిగేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వెహికల్ తీసుకొని మేము షిరిడికి రీచ్ అయ్యాము. సో అది మనకి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో షిరిడి అండ్ ఇంకేమేం ప్లేసెస్ చూసామో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.